హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. వీళ్ళ మధ్య మళ్ళీ భీకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అనేకసార్లు ట్రై చేసింది, కానీ కుదరలేదు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేసిన అమెరికానే అనేకసార్లు సీజ్ ఫైర్ని వైలేట్ చేసి ఇరాన్ పైన దాడి చేసింది. కొన్నిసార్లు ఇరాన్ కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసి ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇలా కంటిన్యూగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో మనకు చాలా క్లియర్గా అర్థమయ్యే విషయం ఏమిటంటే, దీన్ని ఆపే కెపాసిటీ అమెరికా దగ్గర లేదు, ఇరాన్ దగ్గర లేదు. మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ తలుచుకుంటేనే ఈ యుద్ధం ఆగుతుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ని కంప్లీట్గా వీక్ చేసేంత వరకు, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంని తీసుకునేంత వరకు ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఆపదు. ఇందులో ట్రంప్ కూడా ఏమీ చేయలేడు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే, చాలా రోజుల సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ ఈ యుద్ధం రీసెంట్గా మొదలైంది. వీళ్ళు తనుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రపంచానికి కూడా అలవాటైపోయింది. కానీ మధ్యలో వీళ్ళు మన ఇండియన్ షిప్లపైన దాడి చేస్తున్నారు. ఇందులో 3 మన ఇండియన్ సేలర్లు ప్రాణాలు కోల్పోయారు. మీరు మ్యాక్సిమం న్యూస్ పేపర్లలో అమెరికా మన 3 ఇండియన్ షిప్లపైన దాడి చేసింది అని చూసే ఉంటారు. కానీ రియాలిటీలోకి వెళ్తే అమెరికా దాడి చేసింది ఇండియన్ షిప్లపైన కాదు, పలావ్ దేశానికి చెందిన షిప్పులపైన. కానీ ఆ షిప్పుల్ని నడిపిస్తుంది మన ఇండియన్సే. అదేంటి, మన భారతీయులు పలావ్ దేశానికి చెందిన షిప్పుల్ని ఎందుకు నడుపుతున్నారు? అండ్ ఈ షిప్పులపైన ఉన్న క్రూ మెంబర్స్ అందరూ ఇండియన్సే ఎందుకు ఉన్నారు? అసలు అమెరికా ఈ షిప్పులపైన ఎందుకు దాడి చేసింది? దీనిపైన మన ఇండియా ఏ విధంగా రియాక్ట్ అయింది? మొత్తంగా రీసెంట్గా మిడిల్ ఈస్ట్లో జరిగిన ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ని మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ టాపిక్ పైన ఒక క్లారిటీ, అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. జూన్ 10వ తేదీన ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్కి దగ్గరలో ఓమాన్ కోస్టల్ ఏరియాలో ఒక షిప్ పైన అమెరికా మిసైల్తో దాడి చేసింది. ఆ షిప్ పేరు సేటా బెల్లో. ఇది ఒక కమర్షియల్ వెజల్. దీనిని మీడియా వాళ్ళు ఇండియన్ షిప్ అని చెప్తున్నారు, కానీ ఇది మన ఇండియన్ షిప్ కాదు. ఇండియన్ షిప్ అయితే అమెరికా డైరెక్ట్గా దాడి చేసేది కాదు. మరి ఇది ఏ దేశానికి చెందిన షిప్పు అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఇది పలావ్ అనే దేశానికి చెందిన షిప్పు. ఈ పలావ్ దేశం ఎక్కడ ఉంది అంటే, మీరు మ్యాప్లో వెతికినా ఇది మీకు కనిపించదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇండోనేషియా, ఫిలిప్పీన్కి పక్కన ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. దీన్ని జూమ్ చేస్తే కానీ ఇది కనిపించదు. ఇదే పలావ్ దేశం. ఈ షిప్ పైన మొత్తం 24 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అందరూ భారతీయులే. అందులో 21 మందిని ఓమాన్ నేవీ వాళ్ళు కాపాడారు. కానీ 3 మిస్ అయ్యారు. కొంత సమయం తర్వాత వాళ్ళు చనిపోయినట్టుగా కన్ఫర్మ్ కూడా చేశారు. మరి ఇక్కడ అమెరికా ఈ షిప్ పైన ఎందుకు దాడి చేసింది అంటే, అమెరికా చెప్పేదాని ప్రకారం ఈ షిప్పు ఇరాన్ ఆయిల్ని తీసుకెళ్తుంది. మీ అందరికీ తెలుసు, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఒకవైపు ఇరాన్ బ్లాక్ చేస్తే దానికి కౌంటర్గా ఇంకోవైపు అమెరికా బ్లాక్ చేసింది. ఇరాన్ ఆయిల్ ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా అమెరికా ఆపుతుంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్కి చెందిన ఆయిల్ బయటకు వెళ్లకుండా ఇరాన్ ఆపుతుంది. ఈ సేటా బెల్లో ఇరాన్ ఆయిల్ని తీసుకెళ్తుంది. కాబట్టి అమెరికా 2 సార్లు వీళ్లకు వార్నింగ్ ఇచ్చింది. అయినా వీళ్ళు వినకపోయేసరికి మిసైల్తో దాడి చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికా దాడి చేసింది ఇండియన్ షిప్ల పైన కాదు, పలావ్ దేశానికి చెందిన షిప్ పైన. ఇప్పుడు అమెరికా అలాగే చెప్తోంది. అయితే అసలు ఈ పలావ్ దేశం మధ్యలో ఎందుకు వచ్చింది అంటే, మన ఇండియాలో ఒక పెద్ద షిప్ని ఆపరేట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టం. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అలాగే అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి షిప్లో పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టం. కానీ చిన్న దేశాల దగ్గర ఇలాంటి పర్మిషన్ వితిన్ డేస్లో తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్కి మన ఇండియాలో సంవత్సరం పడితే, పలావ్ దేశంలో కేవలం 1 రోజే పడుతుంది. అందుకనే చాలా దేశాలు, మన ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్ లాంటి దేశాల వ్యాపారస్తులు ఈ పలావ్ దేశంలోని కంపెనీస్తో టైఅప్ అయి ఆ దేశం నుంచి షిప్పుల్ని ఇంటర్నేషనల్ వాటర్లో ఆపరేట్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటారు. ఈ షిప్పులు పలావ్ దేశం పేరుపైనే ఉంటాయి, కానీ ఆపరేషన్స్ మాత్రం మన భారతీయులు చేస్తారు. డబ్బును తెలివిగా సంపాదించడంలో మన భారతీయులు ముందుంటారు. కాబట్టి ఈ పలావ్ దేశం పేరుపైన మన ఇండియాకు చెందిన వేల షిప్పులు ఇప్పటికీ ఆపరేట్ అవుతున్నాయి. అందులో ఒకటి ఈ సీటా బెల్లో. అమెరికా చేసిన ఈ దాడిలో 3 భారతీయులు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఇండియా చాలా సీరియస్ అయింది. మన ఇండియాలో ఉన్న అమెరికన్ డిప్లొమాట్స్ని సమ్మన్ చేసింది. వాళ్ళను పిలిచి, మీరు మా ఇండియన్ షిప్లపైన ఎందుకు దాడి చేస్తున్నారు అన్నట్టుగా డిస్కషన్ జరిగింది. అయితే ఇక్కడ అమెరికా చాలా క్లియర్గా చెప్తుంది,
మేము ఇండియన్ షిప్లపైన దాడి చేయలేదు, మేము పలావ్ దేశానికి చెందిన షిప్లపైన దాడి చేశాము, అందులో ఇండియన్స్ ఉన్నారు, అది దురదృష్టకరం అంటూ వాళ్ళు కూడా ఈ విషయంలో బాధను వ్యక్తం చేశారు. కానీ మేము ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళు ఆగకుండా ఇరాన్ ఆయిల్ని షాడో ఫ్లీట్స్ ద్వారా తీసుకెళ్తున్నారు, అంటే ఇల్లీగల్గా తీసుకెళ్తున్నారు, కాబట్టి మేము అటాక్ చేయక తప్పలేదు అని అమెరికా చెప్తుంది. ఇక్కడ మన ఇండియా కూడా డైరెక్ట్గా అమెరికా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ మనం చాలా స్ట్రాంగ్గా మీరు ఈ యుద్ధాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజాల్వ్ చేయాలి, దీనివల్ల చాలా దేశాలు సఫర్ అవుతున్నాయి, ఇలాంటి కమర్షియల్ వెజల్స్ పైన పనిచేసే మా భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ని రిజిస్టర్ చేసింది. మనం ప్రొటెస్ట్ని మాత్రమే రిజిస్టర్ చేయగలము, అమెరికాకి అగెన్స్ట్గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. మనమే కాదు, ఏ కంట్రీ కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఏ దేశం కూడా అమెరికాతో డైరెక్ట్గా ఫైట్ చేయాలి అనుకోదు. అయితే ఈ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు సడన్గా మళ్ళీ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అంటే, మొన్నటి వరకు అమెరికా అండ్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది, కానీ యుద్ధాన్ని మేజర్గా కంట్రోల్ చేసేది ఇజ్రాయిల్ లెబనాన్ దేశం పైన కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయిల్ లెబనాన్ని ఎందుకు దాడి చేస్తుంది అంటే, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ కంటిన్యూగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ హిజ్బుల్లా లెబనాన్లో చాలా స్ట్రాంగ్, అందుకే ఇజ్రాయెల్ కంటిన్యూగా లెబనాన్ పైన దాడి చేసి 100 మందిని అంతం చేసింది. అండ్ లెబనాన్లోని చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. ఇది ఇరాన్కి నచ్చలేదు. ఇరాన్కి ఎందుకు నచ్చలేదు అంటే, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఇరాన్ క్రియేట్ చేసిన ఒక ఉగ్రవాద సంస్థ. లెబనాన్ని కంట్రోల్ చేసేది హిజ్బుల్లాను కంట్రోల్ చేసేది ఇరాన్. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ హిజ్బుల్లా పైన దాడి చేస్తే నొప్పి ఇరాన్కి కలుగుతుంది. అందుకే ఇరాన్ సీజ్ ఫైర్ టైంలో కూడా మీరు మా పైనే కాదు లెబనాన్ పైన కూడా దాడి చేయకూడదు, అప్పుడే మేము అమెరికన్ కండిషన్స్కి ఒప్పుకుంటాము అని చెప్పింది. దానికి ట్రంప్ ఒప్పుకున్నాడు, కానీ ఇజ్రాయెల్ ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ కంటిన్యూస్గా లెబనాన్ పైన దాడులు చేయడంతో తట్టుకోలేక ఇరాన్ ఇజ్రాయెల్ పైన మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసింది. ఇరాన్ దాదాపు 30 కన్నా ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన ఫైర్ చేసింది. వాటిలో మ్యాక్సిమం మిసైల్స్ని ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ని ఉపయోగించి ఆకాశంలోనే పేల్చేసింది. కానీ కొన్ని మిసైల్స్ ఇదిగో ఈ విధంగా అవుట్స్కట్లో ల్యాండ్ అయ్యాయి. ఇరాన్ ఫైర్ చేసిన మిసైల్స్ ఏ సైజులో ఉంటాయో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంత పెద్ద మిసైల్స్ ఒక ప్రాంతంలో పడి పేలినప్పుడు అది క్రియేట్ చేసే విస్ఫోటనం మామూలు లెవెల్లో ఉండదు. ఇరాన్ ఫైర్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కామ్గా కూర్చుంటుందా? ఇజ్రాయెల్ కూడా కంటిన్యూగా ఇరాన్ పైన వరుసగా దాడులు చేసింది. దాంతో వెంటనే ట్రంప్ మధ్యలోకి వచ్చి ఇరాన్కి ఇజ్రాయెల్కి నచ్చజెప్పి, మీరు యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, సీజ్ ఫైర్ ఇంకా యాక్షన్లో ఉంది, దయచేసి యుద్ధాన్ని ఆపండి అంటూ నచ్చజెప్పాడు. ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ గొడవను ఆపేశాడు. కానీ సేమ్ అదే సమయంలో అమెరికా ఇండియన్ క్రూ ఉన్న షిప్ పైన దాడి చేసింది. ఈ షిప్ కూడా పలావ్ దేశానికి చెందింది అండ్ దీన్ని ఓమాన్ కోస్టల్ ఏరియాలోని అమెరికన్ నేవీ మిసైల్తో హిట్ చేసింది. ఇందులో 24 మంది ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్నారు. వెంటనే వీళ్లను మన భారత ప్రభుత్వం యాక్షన్లోకి దిగి కాపాడుకోగలిగింది. ఈ వెజల్ పేరు మ్యారీ వెక్స్. అంటే అమెరికా దాడి చేసిన మొదటి షిప్లోని క్రూ మెంబర్స్ అందరినీ మన ఇండియా కాపాడుకుంది. కానీ రెండవసారి దాడి చేసిన ఈ సేటాబెల్లా షిప్లోని 3 మనం కాపాడలేకపోయాం. ఈ ఇష్యూ ఇక్కడితోనే ఆగిపోలేదు. ట్రంప్ చెప్పడంతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం ఆపేసింది. కానీ నెక్స్ట్ డేని అంటే జూన్ 9వ తేదీన ఐఆర్సీజీ ఇరాన్కి చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికన్ నేవీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్ని టార్గెట్ చేసి షూట్ డౌన్ చేశారు. ఈ అపాచీ హెలికాప్టర్స్ అమెరికన్ మిలిటరీలో చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఇందులోని 2 పైలట్లను అమెరికన్ నేవీ కాపాడుకుంది. కానీ వాళ్ళ హెలికాప్టర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో అమెరికా దీన్ని పర్సనల్గా తీసుకుంది. అందుకే ట్రంప్ బయటకు వచ్చి, మాకు ఇరాన్ పైన దాడి చేయడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు మా పవర్ఫుల్ హెలికాప్టర్ని షూట్ డౌన్ చేశారు, కాబట్టి దాడి చేయక తప్పదు, మేము దాడి చేయకపోతే ప్రపంచం ముందు లోకవైపోతాము అని జూన్ 10వ తేదీన ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్కి దగ్గరలో ఉన్న ఇరాన్లోని అనేక ప్రాంతాలపైన అమెరికా హెవీగా బాంబింగ్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, బందర్ అబ్బాస్, సిరిక్, మీనాబ్, జాస్క్ లాంటి ప్రాంతాల్లో భారీగా అమెరికా పేలుళ్లు జరిపించింది. అమెరికా ఇరాన్ని టార్గెట్ చేసినప్పుడు మరి ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ డైరెక్ట్గా అమెరికా పైన మిసైల్స్ వేయలేదు, ఎందుకంటే అమెరికా చాలా దూరంలో ఉంటుంది. అంత దూరం మిసైల్స్ వేసే టెక్నాలజీ ప్రజెంట్ ఇరాన్ దగ్గర లేదు. అందుకే వీళ్ళు జోర్డాన్ అండ్ బెహ్రాన్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశారు. జోర్డాన్లోని ఒక ఎయిర్ బేస్లో అమెరికాకు చెందిన F-35, F-15 ఫైటర్ జెట్లు ఎయిర్ బేస్లో పార్క్ అయి ఉన్నాయి.
వాటిపైన ఇరాన్ మిసైల్ వేసి డెస్ట్రాయ్ చేసింది అంటూ క్లెయిమ్ చేస్తుంది. ఈ న్యూస్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ ఇరాన్ ఇలా చేసి ఉంటే అమెరికాకు భారీగా నష్టం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఆ తర్వాత ఇరాన్ మేము ఇకపై స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాము అంటూ ప్రకటించింది. వెంటనే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తూ అమెరికా ఇరాన్కి అంత సీన్ లేదు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉంది అంటూ ప్రకటించింది. ఇరాన్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్తుంది. అమెరికా ఏమో లేదు ఓపెన్ ఉంది అంటుంది. ఈ కన్ఫ్యూజన్లోనే మన ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్న ఈ సెటా బెల్లో అనే షిప్ ఇరాన్ ఆయిల్తో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో వచ్చింది. ఇందులో 24 మంది మన క్రూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళను అమెరికన్ నేవీ వార్నింగ్ ఇచ్చింది, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు అటాక్ చేశారు. 3 స్టార్టింగ్లో మిస్ అయ్యారు. 21 మందిని ఇండియా కాపాడుకుంది. ఆ మిస్ అయిన 3 తర్వాత చనిపోయినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఇండియా డైరెక్ట్గా అమెరికా షిప్లపైన దాడి జరిగింది అని చెప్పలేదు, ఎందుకంటే ఇవి మన ఇండియాలో రిజిస్టర్ అయి లేవు. కానీ వాటిని ఆపరేట్ చేస్తుంది మాత్రం మన ఇండియన్సే. ఐ హోప్ ఈ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీంతో పాటు రీసెంట్గా ఇంకో అప్డేట్ వచ్చింది. ఈ 2 షిప్పులతో పాటు 20 మంది ఇండియన్స్ ఉన్న ఇంకో షిప్పు, దాని పేరు ఎంటీ జల్వీర్. దీనిపైన కూడా అమెరికా అటాక్ చేసింది. అందులోని అందరూ క్రూ మెంబర్స్ని ఓమన్ నేవీ కాపాడింది అని చెప్తున్నారు. ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఓమాన్ మనకు ఒక ఫ్రెండ్లీ నేషన్. వీళ్ళు ఈ క్రైసిస్ సమయంలో మన క్రూ మెంబర్స్ని కాపాడడంలో ఎంతగానో హెల్ప్ చేశారు. నిజంగా సెల్యూట్ టు ఓమాన్ నేవీ. ఇలా కంటిన్యూగా అమెరికా ఈ షిప్లపైన ఎందుకు దాడి చేస్తుంది అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. అమెరికా చాలా క్లియర్గా ఇరాన్కి చెందిన ఆయిల్ బయటకు వెళ్లకుండా ఇక్కడ బ్లాక్ చేసింది. కానీ మన భారతీయ వ్యాపారస్తులు పలావ్ దేశం నుంచి పర్మిషన్ తీసుకొని ప్రాఫిట్స్ కోసం ఇల్లీగల్గా ఇరాన్ ఆయిల్ని మార్కెట్లో హై ప్రైస్కి అమ్మి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ షిప్లపైన పనిచేసే క్రూ మెంబర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపైన ఇండియా స్ట్రాంగ్గా ఏదైనా యాక్షన్ తీసుకోగలదా అంటే నో, మనం లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. కానీ మన భారత్ నేవీని రంగంలోకి దింపింది. అరేబియా సముద్రంలో ఎస్పెషల్లీ అమెరికా మిసైల్స్ వేసిన ఈ ప్రాంతం వరకు ఇండియన్ నేవీ ప్రెజెన్స్ని పెంచింది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ జరిగితే ఆ క్రూ మెంబర్స్ని వెంటనే కాపాడడానికి ఇకపై మన ఇండియన్ నేవీ ఇక్కడ కంటిన్యూగా ఉండబోతుంది. అలాగే మన నేవీ అక్కడ ఉన్నప్పుడు అమెరికా కూడా కాస్త ఎక్స్ట్రాలు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఒక మంచి మూవ్ అని చెప్పవచ్చు. దురదృష్టకరం ఏమిటంటే మన దేశ పాపులేషన్ 150 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అందులో ఖచ్చితంగా ఏదో విధంగా ఇండియన్స్ ఉంటారు. మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లను మనం తరచూ వింటూనే ఉంటాం. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అంటే దాన్ని డిసైడ్ చేయాల్సింది ఇజ్రాయిల్ అనుకునేంత వరకు ఈ యుద్ధం ఆగదు. దీన్ని ట్రంప్ కూడా ఆపలేడు. జస్ట్ మొన్ననే ట్రంప్ ఇరాన్ పైన డిఫరెంట్ ప్లేసెస్లో హెవీగా మిసైల్స్తో దాడి చేయించాడు. అండ్ ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్య ఒక డీల్ కుదిరింది. మేము ఇరాన్ పైన ఎటువంటి దాడులు చెయ్యము అని చెప్తున్నాడు. ఇరాన్ ఈ విషయం పైన ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ప్రజెంట్ ట్రంప్ ప్రొఫైల్ ఏ విధంగా మారింది అంటే ఇతను ఒక జోకర్ లాగా అయిపోయాడు. ఇతను చెప్పే మాటలకు విలువ లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఇతను ఇరాన్ యుద్ధాన్ని ఆపాను అంటూ ఒక 50-60 సార్లు క్లెయిమ్ చేసి ఉంటాడు. బట్ స్టిల్ ఈ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఈ యుద్ధం ఎండ్ అయిపోయింది అని చెప్పే వరకు ఇది ఆగదు. మొత్తంగా మిడిల్ ఈస్ట్లో మన ఇండియన్ షిప్లపైన దాడి జరిగింది అనే న్యూస్ ఎంతవరకు నిజం, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయంలో మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.